రామాయణం అంటే చాలామందికి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు మాత్రమే గుర్తుకొస్తారు. కాని చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అది శ్రీరాముడికి ఒక అక్క కూడా ఉన్నట్లు కొన్ని పురాణ కథనాలు చెబుతాయి. ఆమె పేరు శాంత. అయోధ్యరాజు దశరథ మహారాజుకు మొదట పుట్టిన సంతానం శాంత అని కొందరు గ్రంథాలు చెబుతాయి. శాంత చిన్నప్పటినుంచే చాలా సద్గుణాలు కలిగిన వినయశీలి, జ్ఞానవతి. కాని ఆ కాలంలో రాజకీయ మరియు ధార్మిక కారణాల వల్ల ఆమెను అంగదేశరాజుకు దత్తపుత్రికగా ఇచ్చినట్లు కథనాలు చెబుతాయి. అక్కడ ఆమె పెరిగి గొప్ప ఋషి అయిన ఋష్యశృంగ మహర్షితో వివాహం జరిగింది. ఆ మహర్షి చాలా పవిత్రుడు, గొప్ప తపస్సు చేసిన ఋషి. తరువాత ఒక సమయంలో అయోధ్యలో పెద్ద సమస్య వచ్చింది. దశరథ మహారాజుకు చాలా సంవత్సరాలైన సంతానం కలగలేదు. రాజ్యం మొత్తం ఆందోళన చెందింది. అప్పుడు ఋష్యశృంగ మహర్షిని అయోధ్యకు ఆహ్వానించారు. ఆయన ఆధ్వర్యంలో ఒక మహాయజ్ఞం జరిగింది. అదే ప్రసిద్ధమైన పుత్రకామేష్టి యజ్ఞం. ఆ యజ్ఞం ఫలితంగా దశరథ మహారాజుకు 4 దివ్య కుమారులు జన్మించారు: శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. ఈ విధంగా చూస్తే శ్రీరాముడి జననానికి కారణమైన యజ్ఞంలో శాంత మరియు ఆమె భర్త ఋష్యశృంగ మహర్షి ముఖ్యమైన పాత్ర పోషించారు. అందుకే కొందరు కథనాల్లో శాంతను శ్రీరాముడి అక్కగా పేర్కొంటారు. ఈ కథ మనకొక విషయం గుర్తు చేస్తుంది. చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్రలున్నప్పటికీ అవి ప్రతిసారి ప్రసిద్ధి చెందకపోవచ్చు. కాని వాటి ప్రభావం మాత్రం ఎంతో గొప్పగా ఉంటుంది.